రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాకు ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఇవాళ మీకు ఇక్కడ ఒక లెక్క నేను చెప్పదలిసి చాలా ముఖ్యమైనది, తెలంగాణ సమాజానికి చేరవేయవలసిందిగా మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో 2011లో జనాభా లెక్కలు చేయడం జరిగింది. 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా, కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది. ఏది 2011. 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళని కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 1,03,00,000 హౌస్ హోల్డ్స్, 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం. అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి లెక్కలకే 20 లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి. అది పక్కన పెడితే ఇవాళ 2014 నుంచి 2024 సంవత్సరంలో ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి ఇది మనం ఉన్నది 25లో కానీ వాళ్ళు లెక్క పెట్టింది 24లో. ఆ 24లో చేసినటువంటి లెక్కలో 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది. 1,15,00,000. జనాభా ఎంత అని చెప్తుంది? 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి? కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. మనము బీఆర్ఎస్ పార్టీలో మనము 2023 వరకు అంటే 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే, అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే 13,78,000 ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కొత్తగా 13,78,000 మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్లున్నది? 12 లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు. అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా, జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి జనరల్ గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు, శాంపుల్ చేస్తారు. మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు. అది అథెంటిక్ గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ల కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అంటే నేను జనాభా లెక్కలలో నా పేరు ఇచ్చిన బీసీ జనగణన జరిగినప్పుడు, ఒకవేళ నేను వెబ్సైట్లకు పోయి నా పేరు టైప్ చేసి నా ఆధార్ కార్డు టైప్ చేస్తే నేను ఇచ్చిన వివరాలు అందులో రావాలి. మీరు 3,50,00,000 మందిని చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కుల గణన 1931 తర్వాత పాపుల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత
అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సర్వే, కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిర్రు, మన కుటుంబాలు అన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడి పంపిర్రు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం, పేరెక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే వేరే దేశాల నుంచి వచ్చిర్రు. ఆ సర్వేను ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిండ్రా? ఎస్, నేను అడుగుతున్నా ఇప్పుడు. ఎస్, మేము సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్, టార్గెట్, లక్ష్యము, ఆశయం, ఆకాంక్ష. ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా బయటకు వస్తుందో, ఈ సమాజంలో కులాంతరాలు, అదేవిధంగా పేదరికము, కులాలు, వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్స్రే లాగా కుల గణన జరగాలని చెప్తే మేము మరి రోజుకొక 10 కుటుంబాలు, ఒక అధికారి, 10 కుటుంబాలే ఆ రోజు 10 లక్షల మందిని ఉపయోగించారు బీఆర్ఎస్ పార్టీ. 10 లక్షల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా? ఈ రోజు మేము 1,00,000 మంది ఉద్యోగులను వాడి, గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే, ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, మరి సామాజిక డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈ రోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీలో తగ్గి